దివ్య ప్రియతమని కృపా విశేషం వలన ద క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ అనే గ్రంథాన్ని గత కొద్ది వారాలుగా చదువుకుంటూ ఉన్నాం. క్రొనాలజీ అంటే తేదీల వారీగా క్లుప్తంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. సమ్మరీ నేపథ్యం, ముందు పరిచయంలో నేపథ్యం చెబుతూ ఈ సమ్మరీ డేట్ వైజ్ ఇచ్చుకుంటూ వచ్చాడు. 20 డిసెంబర్ 1927 నాడు బాబా ఆ క్రిప్ట్ క్యాబిన్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి అఖండమైనటువంటి ఏకాంతవాసం చేశారు. సుమారు 2 నెలలు. మళ్ళీ 26 ఫిబ్రవరి 28 నాడు బయటకు వచ్చారు. అప్పటి వరకు ఏకాంతంలోకి వెళ్ళిపోయారు. 20 డిసెంబర్. సో 21 డిసెంబర్తో మొదలు పెడదాం ఈరోజు. ఆఫ్టర్ a day much devoted to giving instructions to heads of various departments and other staff, Baba imparted his evening lecture through an east window of the crypt cabin to a student body assembled on a platform outside. బాబా ఆ రోజు ఉదయం నుంచి నేను 2.5 నెలల వరకు మళ్ళీ బయటికి రాను కదా, అంచేత ఎవడెవడు ఏమేం చేయాలి ఇవన్నీ ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ అందరినీ తెప్పించి వాళ్ళకి ఆదేశాలు జారీ చేసి బిజీగా ఉన్నారు. ఆ రోజు సాయంత్రం మణి సమాధి ఉన్న సైడ్, ఈస్ట్ సైడ్ అంటారు దాన్ని, ఆ కిటికీలో నుంచి అక్షరఫలకం బయటికి పెట్టి అక్కడి నుంచి పిల్లలందరినీ ప్లాట్ఫారం మీద కూర్చోబెట్టి ఉపన్యాసం ఇచ్చారు. ఫ్రమ్ దిస్ టైమ్ ఆన్ the evening lectures were delivered in this setting. Those who came to see Baba during the day, if they were not actual members of the Maharashtra community, were henceforth directed to proceed by a side route that would lead them around the side of the ashram and not through the ashram compound. ఇది మొదలు బాబా ఏం చేశారంటే, మెహరాబాదులో నివాసం ఉండేటువంటి వాళ్లకు ఒక రూలు, అలా కాకుండా బాబా దర్శనం చేసుకోవడానికి బయట నుంచి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళకు ఒక రూలు పెట్టారు. ఎలా అంటే మెహరాబాద్లో ఉండేవాళ్ళు బాబా దర్శనం అయిపోగానే అలా మెహర్ రిట్రీట్ కాంపౌండ్లోకి వెళ్ళి ఆ గేట్లోంచి వెళ్ళొచ్చు. కానీ బయట వాళ్ళు వస్తే వాళ్ళు అందులోకి వెళ్ళకూడదు. దర్శనం చేసుకుని మనం మళ్ళీ సమాధులు చేసుకుని బయటికి ఎలా వెళ్ళిపోతాం అలాగే వెళ్ళిపోవాలి, ఆ ఆవరణలోకి ఎంటర్ అవ్వకూడదు అని చెప్పారు బాబా. ఆ రోజు నుంచి కూడా 22 డిసెంబర్ the usual explanation hour today was occupied in arranging seats for the boys and mandali on the new platform. ఈ ప్లాట్ఫామ్ మీద వెళ్ళి బృందాల కింద కూర్చోబెట్టాలి. గుజరాతీ వాళ్ళు ఒక చోట, హిందీ వాళ్ళు ఒక చోట, మరాఠీ వాళ్ళు ఒక చోట, ఇలా కూర్చోబెట్టాలి కదా. దానికి ఎక్కువ సమయం పట్టింది పిల్లలందరినీ పెడితే నాకు. ద బాయ్స్ వర్ అరేంజ్డ్ ఇన్ 3 divisions విత్ సీట్స్ అలాటెడ్. ఇగో ఈ మూల మీరు, ఈ మూల మీరు, ఏదో చాక్ పీస్తో గీచుంటారు, రోజు ఇలాగే కూర్చోండి. There followed some general explanations on love, compared to a tiger upon whose appearance the calm, cruel, the love, moha, mada and matsarya, lust, greed, anger, infatuation, passion and envy all run away. అప్పుడు బాబా ఒక్క చెప్పారు, నీలో హర్షడ్ వర్గాలు ఉన్నాయి, కామ, క్రోధ, లోభ, మద, మాశ్చర్యం ఇవన్నీ చెప్పుకుంటాం కదా మనం. ఇవన్నీ మేకపిల్లలు లాంటివి అనుకున్నాం. ప్రేమ అనే పులి జ్వరబడగానే ఇవన్నీ పారిపోతాయి. అలాగే నీలో ప్రేమను పుట్టించుకుంటే నీ నుంచి ఇవన్నీ నిష్క్రమిస్తాయి అని ఒక ఉదాహరణగా చెప్పారు. పులి రాగానే ఇవన్నీ ఎలాగైతే సహజంగా పారిపోతాయో, నీలో ప్రేమ ప్రవేశించగానే ఇవన్నీ వాటికవే వెళ్ళిపోతాయి ఖాళీ చేసి. నువ్వేం ప్రయత్నం ఎక్స్ట్రా చేయక్కర్లే. నో రికార్డ్ ఆఫ్ దిస్ లెక్చర్ అపియర్స్ ఇన్ క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్. అయితే క్రియేషన్ కాజెస్ లో ఇది రికార్డ్ అయ్యి లేదట, ఇది చాంజీ డైరీలో ఉందన్నమాట. 23 డిసెంబర్ శ్రీ గేవ్ ఈ యూజువల్ ఎక్స్ప్లెనేషన్ at 7:30. బాబా సాయంత్రం 7:30కి మామూలుగా ఒక ఉపన్యాసం ఇచ్చారు. 24 డిసెంబర్ దిస్ బీయింగ్ క్రిస్మస్ ఈవ్ ద యూజువల్ లెక్చర్ వాజ్ క్యాన్సెల్డ్. 24 రాత్రి అంటే ఆ రోజు అర్ధరాత్రి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు కదా మరి 12 గంటలకి. అండ్ ఆల్ లిజన్ టు మ్యూజిక్ అండ్ గ్రామ్ ఫోన్. అందరూ గ్రామ్ ఫోన్ మీద ఒక రికార్డులు ప్లే చేసి విందామన్నారు బాబా. Ajoba, a Christian, gave a brief talk on the subject of Christmas as Jesus' birthday. జీసస్ పుట్టినరోజుగా క్రిస్టమస్ యొక్క ప్రాముఖ్యత గురించి అజోబా అనేటువంటి ఒక క్రైస్తవుడు, అతను బాబాతో ఉండేవాళ్ళు అతను ఒకడు, అతను ఉపన్యాసం ఇచ్చాడు ఆ రోజు. 25 డిసెంబర్ క్రిస్టమస్ సెలబ్రేషన్స్ ఫీచర్డ్ ఏ గ్రూప్ ఆఫ్ 5 singers who performed movingly much to Baba's pleasure. ఆ రోజు ఒక 5 క్రైస్తవ గాయకుల్ని రప్పించారు.
అద్భుతమైన గానం చేశారు వేళ. బాబా చాలా చాలా సంతోషపడ్డారు. నో లెక్చర్స్ దట్ నైట్, ఇంకా వేళ ఉపన్యాసాలు ఏమవుతుంది, పాటలే విందామన్నారు బాబా. 26 December, after a lapse of 2 days for Xmas holidays, the usual explanation resumed, continuing now on a nightly basis without interruption for almost 2 weeks. 2 రోజులు బ్రేక్ వచ్చింది కదా క్రిస్టమస్ సందర్భంగా, మళ్ళీ మొదలైన టాక్స్. 15 రోజుల పాటు ప్రతి రాత్రి కూడా నిరంతరాయముగా ఉపన్యాసాలు ఇచ్చారు బాబా. 27th December, యూజువల్ ఎక్స్ప్లెనేషన్ అట్ 7:30, 7:30కి బాబా ఉపన్యాసం ఇచ్చారు. 28th December, గులాబ్ షా, one of the 5 bhavikas, abruptly left his room in the sadhaka ashram and ran off, disappearing from Mehrabad and not returned for many months. ఆ రోజు ఏం జరిగిందంటే, గులాబ్ షా అనేటువంటి వాడు, ఈ 5 ఉన్నారు కదండి సాధక ఆశ్రమంలో, ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి పారిపోయాడు. మెహరాబాద్ వదిలేసి పారిపోయాడు. కొన్ని నెలల తర్వాత కానీ వాడు తిరిగి రాలేదు. యూజువల్ ఎక్స్ప్లెనేషన్స్ ఎట్ 7:30, మామూలు 7:30కి బాబా ఉపన్యాసం కొనసాగింది. 29th December, the usual tertiary visitors came for Baba's darshan, though now of course at his seat in the crypt cabin. మెహరాబాద్లో తొలి రోజుల నుంచి కూడా దర్శనాలకు వచ్చేవాళ్ళు గురువారం వచ్చేవారు. ఎందుకంటే బహుశా మహారాష్ట్రంలో కూడా గురువారం అనేటువంటి గురువు దర్శించవలసినటువంటి రోజు. అదే ఇప్పుడు సాయిబాబా భక్తులు అందరూ పాటిస్తూ ఉన్నారు కదా. అయితే అది గురువారం కాబట్టి అనేక మంది బాబా దర్శనానికి వచ్చారు. అయితే ఇప్పుడు దర్శనం మాత్రం ఆ గోతులోంచి కిటికీలోంచి కనపడ్డాడు తప్ప ఆయన బయటికి ఏం రాలేదు. 31st December, a group of 4 visitors who spent the night at Mehrabad were much impressed by the explanation of Sri Baba and the good fortune of the boys. 4 బయట నుంచి సందర్శకులు వచ్చి ఆ రాత్రికి అక్కడ ఉన్నారు. బాబా ఇచ్చిన ఉపన్యాసం ఇవన్నీ చూసి ముగ్ధులైపోయారట వాళ్ళు. ఎంత అదృష్టం పట్టిందిరా ఈ పిల్లలకి అని వాళ్ళు పరవశించారు. 1st January 1928, 1 జనవరి, ఏ రెడ్ లెటర్ డే ఫర్ మేరాబాద్. ముందే మనం చెప్పుకున్నాం, న్యూ ఇయర్స్ డే నాడు ఆ రోజు తారస్థాయికి చేరిపోయింది. ఫర్ ఆఫ్టర్ మంత్స్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ బిల్డప్, అనేక నెలలుగా బాబా పిల్లల్ని తయారు చేస్తూ ఆయన ఉపవాసంలో ఉంటూ ఏకాంతవాసంలో ఉంటూ కఠోరమైన పరిశ్రమ చేస్తున్నాడు బాబా. ఇగో ఈ రోజు కోసమే. ఆ కష్టం అంతా ఫలించిన రోజు 1వ తారీఖు అనమాట. దిస్ వాజ్ ద డే దట్ ద డ్యామ్ బ్రోక్. ఈ రోజు పాపం ఆయన ఇంత నీటి ప్రవాహాన్ని బిల్డప్ చేసుకుని వచ్చారు, ఆ డ్యామ్ ఈవేళ పగిలిపోయింది, అంటే ఉరకలేసింది అనమాట. వీ హ్యావ్ ఆల్రెడీ కోటెడ్ ఫ్రమ్ సాప్స్ అండ్ థ్రాప్ అబౌవ్. ఇది ఆల్రెడీ ముందు చెప్పాను నేను. ఇన్ హిజ్ డైరీ చాంజీ రైట్స్, చాంజీ తన డైరీలో ఇలా రాసుకున్నాడు ఈ రోజు గురించి. ద మోస్ట్ మెమరబుల్ ఈవెంట్ ఆఫ్ ద డే వాజ్ ద కంటిన్యూడ్ క్రయింగ్ ఆఫ్ ది ఆశ్రమ్ బాయ్స్ త్రూఅవుట్ ద డే, దే బీయింగ్ అలౌడ్ టు సిట్ నియర్ శ్రీ అండ్ సిట్ మెడిటేటింగ్. ఈవేళ రోజంతా కూడా పిల్లలు ఏడుస్తూనే ఉన్నారట. అయితే బాబా దగ్గర కూర్చునే మెడిటేషన్ చేయమన్నారు. బాబా మెడిటేషన్ చేస్తూ కూడా ఏడుస్తూనే ఉన్నారు. అంచేత ఇది చిరస్మరణీయమైన రోజు అని రాసుకున్నాడు. ద రీసెంట్ లవ్ క్రేజ్ సీమ్స్ టు బి మచ్ ప్రోగ్రెసింగ్, పర్టికులర్లీ అమాంగ్ ది ఆశ్రమ్ బాయ్స్, వేర్ ది అవుట్ బర్స్ట్ ఆఫ్ లవ్ ఫర్ శ్రీ has been marked steadily day after day, particularly for the last 4 to 5 days. బాబా మీద మెహరాశ్రం పిల్లల యొక్క ప్రేమ దినదిన ప్రవర్ధమానమవుతూ ఈవేళ తారస్థాయికి చేరిపోయింది. ముఖ్యంగా 4-5 రోజుల నుంచి తీవ్ర స్థాయి. టుడే ఎస్పెషల్లీ ఫర్ రీజన్స్ అన్నోన్ టు ఆల్, దిస్ అవుట్ బర్స్ట్ టుక్ సమ్ వైలెంట్ ఫార్మ్. ఈవేళ ఉధృతమైనటువంటి రూపం దాల్చింది. కూర్చుని కన్నీళ్లు గార్చడం కాదు, అసలు తట్టుకోలేని పరిస్థితి వచ్చేసింది అనమాట. సమ్ కంటిన్యూడ్ షెడింగ్ టీయర్స్ త్రూఅవుట్ ద డే అండ్ ఈవెన్ నెగ్లెక్టెడ్ గేమ్స్ ఇన్ ద మార్నింగ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది ఈవినింగ్. కొంతమంది పిల్లలు అయితే పొద్దున్న ఆటలకి లేవు, సాయంత్రం ఆటలు లేవు, అలా ఏడుస్తూనే ఉన్నారు. మరి ది క్లైమాక్స్ ఆఫ్ ఇట్ ఆల్ రాదర్ ఏ మిరాకిల్. అయితే దీనికి అంతకి ఇంకా ఉత్కృష్టమైనటువంటి పాయింట్ ఒకటి ఉందట, అది నిజంగా అద్భుతమే. Though the entry breaks off here, miracle that Chanji refers to was the mass and uncontrolled weeping and wailing of the greater student body in the early evening. సాయంత్రం 4 ఆ టైంకి పిల్లలందరూ కూర్చుని ఒక్క పెట్టున ఏడడం మొదలెట్టారు. విచ్ బ్రోక్ ఆఫ్ అబ్రప్ట్లీ వెన్ బాబా appeared and began his lecture. ఇది ఇలా కంటిన్యూ అయింది. బాబా సాయంత్రం 6:30కు వచ్చారు.
ఆగండి అలాగా అన్నారు. ఆయన ఉపన్యాసం మొదలెట్టారు. మొత్తం అంతా మామూలు అయిపోయారు మళ్ళీ. డ్యూరింగ్ హిజ్ లెక్చర్ బాబా డిడ్ నాట్ డీవియేట్ ఫ్రమ్ ద కోర్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ ది సిరీస్ దట్ హెడ్ బీన్ రన్నింగ్ బై నౌ ఫర్ ఎ మంత్. ఆయన మామూలుగా ఆయన సబ్జెక్ట్ ప్రకారం ఆయన వెళ్ళిపోయారు. ఆవేళ ఏం ప్రత్యేకంగా ఏం మార్చలే. అట్ ది ఎండ్ ఆఫ్ హిస్ టాక్ హౌవెవర్ బాబా మేడ్ రెఫరెన్స్ టు ది అవుట్ బర్స్ట్ ఆఫ్ లవ్ దట్ వాజ్ ఇన్ ప్రోగ్రెస్. ఆవేళ పెళ్ళుబుకి వచ్చినటువంటి ప్రేమాతిశయం గురించి ప్రస్తావించారు. ఆవేళ చివరిలో ఎంకరేజింగ్ ఇట్, చాలా బాగుంది, శబాష్, ఇలాగే చేయండి అన్నారు. బట్ ఎంఫసైజింగ్ ఒబీడియన్స్ ఫస్ట్. నేను ఆగిపోమని ఆగిపోవాలి, విధేయత మొట్టమొదటి స్థానం దానికి అన్నారు. 2nd January కల్మినేటింగ్ ఎ మంత్స్ గ్రాడ్యువల్ క్రెసెండో. నెల రోజులు ఆయన కష్టం యొక్క ఫలితం ఇది. ఇది ఈ రోజు తారస్థాయికి జరిగిందా 1వ తారీఖు నాడు. ద డ్రమాటిక్ లవ్ ఎక్స్ప్లోషన్ ఆఫ్ ద డే బిఫోర్ కంటిన్యూడ్. ముందు రోజు మొదలైన ఈ అతిశయం ఈ రోజు కూడా కొనసాగింది. యాజ్ చాంజీ డిస్క్రైబ్డ్ ఇట్, చాంజీ ఇలా రాసుకున్నాడు. ద క్రయింగ్ ఆఫ్ ద బాయ్స్ వాజ్ మార్కెడ్ పర్టికులర్లీ డ్యూరింగ్ ది 20-minute recess when the outburst was severe, its roar creating a sensation in Merawat. ముఖ్యంగా ఆ స్కూల్ బ్రేక్ ఉంటుందట మధ్యలో అరగంట. ఆ అరగంటలో అందరూ పైకి ఏడ్చేవారట. మొత్తం మేరాబాద్లో సంచలనం అయిపోయిందట. ఇది ఏమవుతోంది అసలు మేరాబాద్లో. ద లేడీస్ వర్ ఎఫెక్టెడ్ అండ్ క్రైడ్. ఈ ఉమెన్ మండలికి తెలిసి వాళ్ళే అడ్డం మొదలెట్టారు. యాజ్ ఆల్సో ది మండలి, అది పురుష మండలి కూడా, వాళ్ళు కూడా కన్నీళ్లు కార్చేవారు. ఎందుకంటే ఏమిటి అసలు వాళ్ళకి ఏమవుతోంది. who were all struck with wonder at such a strange and rather unexpected scene. ఎక్కడో మునులు ఋషులు గడ్డాలు పెంచుకున్న వాళ్ళు, 100 ఏళ్ళు ఉన్నవాళ్ళు భగవంతుడి గురించి ఏడ్చేయరని విన్నా. వెళ్ళి బొడ్డు ఉన్న కుర్రోళ్ళు వీళ్ళు ఇలా ఏడ్చేస్తున్నారు ఏమిటిది అని వాళ్ళకి అర్థం కాలేదు. అసలు ఏమిటి అవుతుంది వీళ్ళకి అంటే. వీళ్ళకే లేదు కదా అటువంటి ప్రేమ, అంత తీవ్రత వీళ్ళకే రాలేదు ఇంకా, మరి వాళ్ళలో వచ్చింది అది. It was with difficulty that summary boys were able to check the outburst after the conclusion of the ధ్యాన్ period. కొంతమందికి ఈ నియంత్రించుకోవడం కష్టమే. చాలాసేపు ఎక్కుళ్ళు వస్తూనే ఉన్నాయి. ఇలా మానేసిన నోరు మోసుకుని ఎక్కి ఎక్కి ఏడ్చిన కారణంగా దే ఎక్స్పీరియన్స్డ్ గ్రేట్ మెంటల్ స్ట్రెయిన్ ఇన్ చెకింగ్ ద ఫ్లో ఆఫ్ ది లవ్ అవుట్బర్స్ట్ అబ్రప్ట్లీ ఎట్ ద టాల్ ఆఫ్ ది బెల్. బాబా బెల్ల కొట్టగానే ఆపేయాలి అందరూ. కానీ అది ప్రాణమీకి వచ్చిందని చాలా మందికి అది తట్టుకోలేకపోయారు. మనసు కకావికలం అయిపోయిందన్నమాట. లోపల నుంచి ప్రేమ వచ్చేస్తుంది, బయట నుంచి ఈయన ఆపేస్తున్నాడు. కాలింగ్ దెమ్ బ్యాక్ టు అటెండ్ టు దేర్ స్టడీస్. బెల్ ఏమిటి, చదువులు మొదలెట్టండి. దట్ ఈస్ టు పారాఫ్రేజ్ చాంజీ, రిటర్నింగ్ ఫ్రమ్ ఏ రీజియన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్రీవియస్లీ అన్నోన్ అండ్ రివర్టింగ్ బ్యాక్ టు దేర్ ఓల్డ్ ఫెమిలియర్ ఆర్డినరీ కండిషన్ ప్రొడ్యూస్ రిస్ట్రెయిన్ టూ గ్రేట్ ఫర్ దీస్ చిల్డ్రన్ ఇన్ దేర్ యూత్ అండ్ ఇన్నోసెన్స్. ఇది వరకు వీళ్ళు కనీ విని ఎరగినటువంటి ఒక కొత్త దివ్యానంద అనుభూతిలోకి తీసుకెళ్లిపోయాడు బాబా వీళ్ళని. అక్కడ ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. అది వదిలేసి మళ్ళీ పాత దరిద్రంలోకి అడుగు పెట్టాలి. అది చాలా కష్టంగా అనిపించేది వీళ్ళకి. చదువులు, మళ్ళీ హోంవర్క్, ఈ మ్యాథమెటిక్స్ ఏంట్రా బాబు. వసంత్ వెంట్ ఆన్ వీపింగ్ ద హోల్ డే అండ్ కుడ్ నాట్ చెక్ హిస్ టియర్స్. ముఖ్యంగా వసంత్ అనే కుర్రోడు గురించి చెప్పుకున్నాం మనం ముందు రోజు. వాడైతే రోజంతా ఏడుస్తూనే ఉన్నాడు. వాడిని నియంత్రించడం ఎవరు సాధ్యం కాదు. బాబా సెడ్ హీ వుడ్ గో మ్యాడ్ ఇఫ్ దిస్ కంటిన్యూడ్. బాబా చెప్పారు వీడు ఇలాగే ఏడిస్తే పిచ్చోడైపోతాడు సుమా అన్నాడు. అండ్ గోయింగ్ మ్యాడ్ ఇండీడ్ రిప్రజెంట్స్ నెక్స్ట్ స్టేజ్. అయితే పిచ్చోడైపోవడం అనేది నెక్స్ట్ దశ. అంటే ఇలా ఏడవగా 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 పిచ్చోడైతే ఇంకో మెట్టెక్కినట్లు లెక్క. అది పిచ్చోడవ్వడం అంటే అన్నారు. ఇట్ ఇంప్లైజ్ లీవింగ్ ఆల్ సెన్స్ ఆఫ్ బాడీ అండ్ వరల్డ్. పిచ్చోడవడం అంటే శరీర స్పృహని, ప్రపంచం యొక్క స్పృహని విడిచిపెట్టేయడము. వెన్ వన్ హ్యాస్ ఫర్గాటన్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్, దట్ ఈస్ ద మూమెంట్ ఈ పుష్డ్ అప్. ఎట్ దట్ మూమెంట్ యూ బికమ్ వన్ విత్ గాడ్. అప్పుడు బాబా చెప్పారు ఆ క్షణములో గనక శరీరం గురించి కానీ ప్రపంచం గురించి కానీ ఏమాత్రము ఎరుక లేని దశలో నేను వాడిని ముందుకు నెడితే భగవంతుడితో ఒకటైపోతాడు ఇంక వాడు. బాబా వాజ్ ప్రిపేరింగ్ ది బాయ్ అండ్ అవైటింగ్ దట్ మూమెంట్. నిజానికి బాబా ప్రతివాడిని ఇలా పిచ్చోడు అవుతాడా ఎప్పుడవుతాడా అని చూస్తున్నాడు ఆయన. వీళ్ళందరినీ ఎగదోస్తూ ఉన్నాడు ఆయన, ప్రోత్సహిస్తూ. సమ్ 20 to 25 హ్యావ్ బీన్ ఫౌండ్ మోస్ట్ సిన్సియర్. ఈ పిల్లలందరిలో లెక్కేశారు 20-25 మంది. వీళ్ళు నాకు పనికొచ్చి మెటీరియల్, వీళ్ళలో చిత్తశుద్ధి ఉంది అని
ఆయన నిర్ణయించుకున్నారు. ద స్టోరీ ఆఫ్ రామ్ తీర్థ అండ్ వివేకానంద అండ్ దేర్ లవ్ ఫర్ దేర్ గురు ఫాలో. వివేకానందుడికి రామతీర్థకి తన గురువు పట్ల ఉన్న ప్రేమ గురించి ఆయన ఉపన్యాసం ఇచ్చారు. కింద ఫుట్ నోట్లో రాశారు చూడండి. కంబైనింగ్ హై స్పిరిచువాలిటీ విత్ ఇంటెలెక్చువల్ అండ్ అరటోరికల్ బ్రిలియన్స్, స్వామి వివేకానంద అండ్ స్వామి రామతీర్థ వర్ టూ ఆఫ్ ది ఫస్ట్ టు బ్రింగ్ వేదాంత టు ది వెస్ట్. వివేకానంద, రామతీర్థ వీళ్ళిద్దరి ప్రత్యేకత ఏమిటంటే అతి ఉన్నత స్థాయికి చెందిన ఆధ్యాత్మికతతో పాటు మేధో సంపత్తి కూడా అదే స్థాయిలో పెంపొందించుకున్న వాళ్ళకి వీళ్ళిద్దరూ కూడా. అంతేకాకుండా వాళ్ళు ప్రసంగము ద్వారా ఎదటి వాళ్ళకి వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసరింప చెయ్యగల సమర్థులు వీళ్ళిద్దరూ. అలాగే పాశ్చాత్య ప్రపంచానికి వేదాంతాన్ని పరిచయం చేసినటువంటి క్రెడిట్ వీళ్ళిద్దరికీ చెందుతుంది. వివేకానంద was the most celebrated disciple of Bengali Sadguru రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస బెంగాలీ సద్గురు మనందరికీ పరిచయం. ఆయన శిష్యుల్లో ప్రసిద్ధి చెందినవాడు వివేకానందుడు. ఇన్స్పైర్డ్ బై ఏ మీటింగ్ విత్ వివేకానంద టు ఎంబ్రేస్ ద లైఫ్ ఆఫ్ ఎ సన్యాసిన్ యాజ్ ఎ యంగ్ మ్యాన్ ఇన్ 1897, ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 10, Ramatирtha had taken as his personal guru Bhakta Dhanaram, to whom he had completely surrendered and whose guidance he always followed. ఈ రామతీర్థ అనేవాడు వివేకానందుని కలిశాడు. కలిసి ఆ సన్యాసి జీవితం పట్ల ప్రేరేపితుడై 10 ఏళ్ల వయసులో సన్యాసమును ప్రారంభించాడు 1897లో. అతను భక్త ధనరాం అనేటువంటి వాడిని గురువుగా స్వీకరించి తన జీవితమంతా అతనిని అనుసరించాడు. హౌ ద వన్ క్రైడ్ త్రూ ది ఎంటైర్ నైట్. రామతీర్థ బహుశా అన్నమాట. రాత్రంతా తన గురువు కోసం ఏడ్చాడట. డ్రించింగ్ ఈ చాదర్ షీట్, అతను కూర్చున్నటువంటి తివాచి మొత్తం తడిచిపోయిందట గురువు కోసం ఆ దుఃఖంలో. వైల్ ది వన్ bowed down at every step, gathered the dust from beneath his master's feet. మరొకడు గురువు పాదాల దగ్గర ఇలా వంగి ఆ ధూళి నెత్తికి రాసుకునేవాడట, మళ్ళీ వంగి మళ్ళీ నెత్తికి రాసుకునేవాడట. ఇలాగూ నిరంతరాయముగా అలాగే చేసి 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 అండ్ అప్లైడ్ ఇట్ టు హిస్ ఫోర్ హెడ్, కంటిన్యూయింగ్ దట్ అంటిల్ హీ బ్రోక్ అట్ ది వేస్ట్. నడుము ఇరిగిపోయింది రత్న. పాదధూళి తీసి నుదుకి రాసుకోవడం అది నిరంతరాయంగా చేసి చేసి చేస్తే నడుము ఇరిగిపోయింది. దీస్ రిప్రజెంట్ 2 different manifestations. అప్పుడు బాబా చెప్పారు వీళ్ళిద్దరిలో తేడా ఉంది. వాళ్ళలో ఉన్నటువంటి ఆరాధన 2 రకాలుగా వ్యక్తమైంది. ఒకటి వన్ విత్ టియర్స్ అండ్ వన్ వితౌట్ టియర్స్. ఒకడు కన్నీళ్లు కారుస్తూ తన గురువు పట్ల ప్రేమను చూపించాడు. ఒకడు ఏమీ కన్నీరు ఒక చుక్క కూడా కార్చకుండా గురువు పట్ల విధేయతను చూపించాడు. 2 గొప్పవే. టియర్స్ డోంట్ మీన్ లవ్. అంటే కన్నీళ్లు గార్చినోడు చాలా గొప్పవాడు, అబ్బా గొప్ప ప్రేమికుడండి అని ఎప్పుడు భ్రమపడవద్దు. లెట్ ద టియర్స్ కమ్ బట్ డోంట్ ట్రై టు బ్రింగ్ ది. వాటిలంతా వస్తే రానివ్వండి, అంతేగాని నువ్వు ఎలాగోలా కన్నీళ్లు తెప్పించేసుకోవాలని తాపత్రయపడద్దు. అదేం గొప్ప ప్రేమకు రుజువేం కాదు అది. బట్ క్రియేట్ లవ్. కన్నీళ్లు గారు పుట్టించుకోవాల్సింది, ప్రేమను పుట్టించుకోవాలి, అది కావాల్సింది. అది మీకు సమాధి దగ్గర కూడా బాబా చెప్పారు. వెన్ యూ బౌ డౌన్ ఎట్ మై సమాధి యూ నీడ్ టు రిమెంబర్ 2 things. సమాధి దగ్గర ప్రణామిల్లేటప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, లవ్ డస్ నాట్ మీన్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్. అంటే ఒకడు సమాధి మీద పడి దొల్లెత్తూ ఉంటాడు, ఇటోసారి ముద్దెట్టేసుకుంటాడు, అటోసారి ముద్దెట్టేస్తూ ఉంటాడు. ఒకడు మామూలుగా ఇలా దండం పెట్టుకెళ్ళిపోతాడు. వీడేదో తక్కువ ప్రేమ, వాడికి ఎక్కువ ప్రేమ కాదురా బాబు చెప్తాడు. బయటికి ప్రదర్శించడం అనేటువంటిది ఆయనకి అస్సలు నచ్చని విషయం. అది అవసరం లేదు. అయితే నీ అంతటి నీకు సహజంగా వచ్చి నియంత్రించుకోలేకపోతే అదేం పర్వాలేదు, అంతేగాని ప్రదర్శన మాత్రము వద్దు. 4th January 4 జనవరి. దిస్ నైట్స్ లెక్చర్ మేడ్ ఫర్ ఎ క్యూరియస్ సీన్ విత్ బాయ్స్ wrapping themselves against intense cold in white sheets which made them look like spectral figures or grey ghosts. ఆ రోజు చలి ఘోరంగా ఉందట, చాలా ఘోరంగా ఉంది. వీళ్ళంతా బయట ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చోవడం అంటే అది మామూలు విషయం కాదు అది. ఇక వీళ్ళందరూ పెద్ద పెద్ద ఇవి కప్పేసుకున్నారు, తెల్లటి దుప్పట్లు, రగ్గులు లాంటివి. వీళ్ళు ఒక్కొక్కడు
భూతాల్లో కూర్చుని ఉన్నారంటే వీళ్ళందరూ భూతాలు వచ్చి కూర్చున్నాయా అక్కడికి అన్నంతగా. న్యూ రూల్స్ వర్ ఎక్స్ప్లెయిన్ యాజ్ టు హౌ ద బాయ్స్ షుడ్ కమ్ ఫర్ శ్రీస్ దర్శన్. ఆవేళ పిల్లలు ఎలాగ బాబా దర్శనానికి రావాలి కొత్త రూల్స్ తయారు చేసి అవన్నీ చెప్పడం జరిగింది పిల్లలకి. హెన్స్ఫోర్త్ ద యూజువల్ రొటీన్ ఆఫ్ ఎ డబుల్ దర్శన్ విత్ ఆల్ ది బాయ్స్ టేకింగ్ శ్రీస్ దర్శన్ ఎట్ ద బిగినింగ్ అండ్ ఎట్ ది ఎండ్ సెషన్ వాజ్ చేంజ్. ఇప్పుడు దాకా రాగానే అందరూ బాబాకి దండం పెట్టి కనపడేవారు, మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు అందరూ బాబాకి దండం పెట్టి కనపడేవారు, ఆయన కిటికీలో ఉంటే కనపడేవారు. అది మార్చేస్తున్నాను ఇప్పుడు నుంచి అన్నారు. విత్ హాఫ్ ఆఫ్ ది బాయ్స్ టేకింగ్ దర్శన్ ఎట్ ద బిగినింగ్ అండ్ హాఫ్ ఎట్ ది ఎండ్. సగం మంది పిల్లలు ముందు దర్శనం, మిగిలిన సగం మంది తర్వాత దర్శనం. ఇది రూల్ అన్నారు బాబా. 5th January. Some I have selected for their love, some for their heart and some for their head. బాబా చెప్పారు ఈ పిల్లల్ని సెలెక్ట్ చేసుకోవడం ఎందుకు ఎలా చేసుకున్నానంటే, కొంతమందిని వాళ్ళ ప్రేమ వల్ల నేను సెలెక్ట్ చేశాను, కొంతమందికి వాళ్ళ హృదయం ఎంత మంచిదో అందుకని వాళ్ళని సెలెక్ట్ చేశాను, కొంతమందికి వాళ్ళ బుర్ర చాలా గొప్పది అందుకని సెలెక్ట్ చేశాను. వసంత్ వాజ్ స్టిల్ ఇన్ టియర్స్. ఈ వసంత్ అన్న కుర్రోడు ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. 1వ తారీఖు నాడు మొదలైంది, ఇవాళ 5 అయినా ఏడుస్తూనే ఉన్నాడు. 20 boys have real sincere love increasing every day. బాబా చెప్పారు ఈ 20 మంది గురించి అనమాట నేను సెలెక్ట్ చేసిందన్నది. కొంతమంది ప్రేమ వల్ల సెలెక్ట్ చేశాను, కొంతమంది వాళ్ళ హృదయం వల్ల సెలెక్ట్ చేశాను, కొంతమందికి వాళ్ళ బుద్ధి వల్ల సెలెక్ట్ చేశాను. ఈ 20 మందిలో ఆ సెలెక్ట్ చేసిన ఇది 20 మంది నిజమైన చిత్తశుద్ధితో కూడిన ప్రేమ కలిగి ఉన్నారు. ఇది రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంది ఈ ప్రేమ కూడా. బాబా డిరైవ్డ్ రియల్ సాటిస్ఫాక్షన్ ఇన్ సీయింగ్ దిస్. బాబా చాలా సంతోషంగా ఉంది, నాకు నా కష్టం ఫలిస్తోంది అన్నారు. 6th January. 6 జనవరి. దిస్ మార్నింగ్ అబౌట్ 10 to 12 Indian soldiers, probably Punjabis or Baluchis, while marching past Mehrabad on their way to Visapur, desired Shri's Darshan. మెహరాబాద్ నుంచి దౌండ్ వెళ్లి రోడ్లో విస్సాపూర్ అని ఒక ఊరుంది. అయితే రోడ్డు మీద వెళితే అది హైవేలో తగలదు, పక్కకి వెళ్ళాలి. ట్రైన్లో వెళ్తే మాత్రం విస్సాపూర్ స్టేషన్ మీదుగానే వెళ్తారు మీరు. ఆ విస్సాపూర్లో సనాతనమైన పురాతనమైన ఒక పెద్ద జైలు ఉంది. ఇప్పుడు ఎర్రబాడ ఎలాగుంది పూనాలో, అలాగే విస్సాపూర్ జైలు కూడా చాలా పెద్దది. సో అక్కడి నుంచి సైనికులు బెటాలియన్ ఒకటి నగర్ వెళ్తుందన్నమాట. నగర్ మరి వాళ్ళ హెడ్ క్వార్టర్ కదా సైనికులకి. సో ఆ సైనికులు కొంతమంది వెళ్తూ వెళ్తూ ఒకసారి బాబా దర్శనం చేసుకుంటాము అని అడిగారు. పర్మిటెడ్ అండ్ టేకెన్ అప్ ద హిల్ బై జాల్. బాబా తమ్ముడు జాల్. జాల్ అంటే జాల్ బాయ్, మన జాల్ దస్తూరు కాదు, బాబా తమ్ముడు. బాబా పర్మిషన్ ఇచ్చారు, అతను దగ్గరుండి కొండమేకి తీసుకెళ్లాడు. దే పెయిడ్ ఏ మిలిటరీ సెల్యూట్ అండ్ హోమేజ్ టు శ్రీ. వాళ్ళు మిలిటరీ లెవెల్లోనే సెల్యూట్ కొట్టారు. అట్ అబౌట్ 7:45 AM, ఉదయం 7:45కి. ఆఫ్టర్ దే హ్యాడ్ గాన్, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బాబా అన్నారు, అండ్ వెన్ ది బాయ్స్ ఫర్ ఫినిష్డ్ ప్రిపేరింగ్ ఫర్ స్కూల్, శ్రీ కాల్ ఆల్ నియర్ హిమ్. పిల్లలందరూ తయారై స్కూల్కి వెళ్ళబోతుంటే వాళ్ళందరినీ పిలిచారు. ఇన్ఫార్మ్డ్ దెమ్ ఆఫ్ ది మార్నింగ్ ఇన్సిడెంట్ ఆఫ్ ది సోల్జర్స్ కమింగ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ సీకింగ్ శ్రీస్ దర్శన్. ఆ సోల్జర్స్ అంత దూరం నుంచి నా దర్శనానికి ఎందుకు వచ్చారు, దీనికి వెనకాల ఉన్న విశిష్టత మీకు చెప్తానన్నారు బాబా. అండ్ రిమైండెడ్ దెమ్ ఆఫ్ దేర్ గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ బీయింగ్ నియర్ శ్రీ. మీరందరూ నా సమక్షంలో ఇలా ఉండడం ఎంత అదృష్టమో మీకు తెలియదు అన్నారు బాబా. దే షుడ్ మేక్ ది మోస్ట్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ బై క్రియేటింగ్ లవ్. ఆయన సన్నిధానంలో జీవించేటువంటి పరమభాగ్యం మీకు దక్కింది. దీన్ని మీరు పూర్తిగా వినియోగించుకొని ప్రేమించాలి, ఇంకా బాగా ఇంకా బాగా ప్రేమించాలి. మొత్తం సృష్టిలో ఎవరికీ లేని భాగ్యం మీకు ఇచ్చాను కదా దగ్గరలో ఉన్నప్పుడు. అంచేత దీన్ని వేస్ట్ చేసుకోకూడదు, మీరు ఒక్క క్షణం కూడా వేస్ట్ అవ్వకూడదు, మీరు ప్రేమని పుట్టించుకోవాలి. దెన్ హీ రిఫర్ టు ద ప్రోబబిలిటీ ఆఫ్ ఎ గ్రేట్ వార్ arising in the very near future and said that the advent of the soldiers for a salutation was a hidden hint or indication of the same. అప్పుడు చెప్పారు ఆ సోల్జర్స్ ఎందుకు వచ్చారో తెలుసా, సమీప భవిష్యత్తులో ఒక గొప్ప యుద్ధం రావలసి ఉంది, అది వస్తుంది, దానికి రాకకి గుర్తే ఈ సోల్జర్స్ వచ్చారు అన్నారు. ద బాయ్స్ అరైవ్డ్ ఎట్ స్కూల్ అబౌట్ హాఫ్ అన్ అవర్ లేట్. ఒక అరగంట లేట్గా వెళ్ళారు స్కూల్కి, ఎందుకు బాబా దగ్గర ఉన్నారు కదా మరి. And subsequently, Sri sent orders with Jal to close the school at 11 AM and send the boys up the hill at 1.
since Sri's bath and the washing of his feet were to take place immediately. జాలను పంపించారు. 11 గంటలకల్లా స్కూల్ క్లోజ్ చేసి పిల్లలందరినీ నా దగ్గరకు వచ్చేయమని, నాకు మంగళ స్నానం చేయించాలి ఇప్పుడు పిల్లలంతా, అర్జెంట్ అన్నారు. స్కూల్ క్లోజ్ చేశారు. లేటర్ బాబా ఎక్స్ప్లెయిన్, అది ఎందుకో బాబా వివరించారు. అండ్ ద ప్రీవియస్ నైట్ ఎ సీక్రెట్ కాన్ఫరెన్స్ ఆఫ్ ద గ్రేట్ మాస్టర్స్ వాజ్ హెల్డ్ ఇన్ బాబాస్ క్యాబిన్. ఆ రాత్రి బాబా క్యాబిన్ లో మొత్తం సద్గురు 5 పెద్ద సమావేశం నిర్వహించడం జరిగింది. వేరిన్ ద కమింగ్ గ్రేట్ వార్ వాజ్ డిస్కస్. అప్పుడే రాబోయే గొప్ప యుద్ధం గురించి చర్చించాం. బాబా దెన్ డిక్లేర్డ్, టుడే ఈజ్ ద బెస్ట్ డే. ఈరోజు సుదినం, అద్భుతమైన రోజు. ద ఫౌండేషన్ ఆఫ్ ఫ్యూచర్ యాక్టివిటీస్, భవిష్యత్తులో నేను చేపట్టబోయే కార్యకలాపాల యొక్క పునాది ఇప్పుడు ఏర్పడినటువంటి రోజు. వెన్ ద ఫౌండేషన్ ఆఫ్ ది అవతారిక్ పీరియడ్ ఆఫ్ వర్క్ ఈజ్ లేడ్. ఈవేళ నా అవతార ఉద్యమానికి పునాది వేశాను నేను. 7th January, 7 జనవరి. దో బై దిస్ టైమ్ ది అన్కంట్రోల్డ్ కలెక్టివ్ వీపింగ్ అమంగ్ ది బాయ్స్ హ్యాడ్ స్టాప్డ్. ఇంత పెద్ద పెట్టున ఈ శోకాలు ఇవి నెమ్మదిగా తగ్గుముఖం పట్టాయి ఈ రోజుకి. టుడే అబ్దుల్లా పక్రవాన్ వెంట్ ఇంటూ ఎ ఫిట్. ఈవేళ అబ్దుల్లా పక్రవాన్ అనే కుర్రాడు వాడు ఫిట్స్ లాగా వచ్చి పడిపోయాడు. He would not have subsided in his overflow feeling had Sri not offered his cup of tea. బాబా తను తాగుతున్న టీ వాడికి ఇచ్చి తాగించి వాడిని సేవ్ చేశారట వేళ, లేకపోతే వాడు వెనక్కి వచ్చేవాడు కాదు. 8th January, 8 జనవరి. ఇన్ టియర్స్ యాజ్ యూజువల్ వసంత్ రిఫ్యూజ్ టు బి రిమూవ్డ్ ఫ్రమ్ బాబా. ఇక వాడు ఆవేళ బాబా దగ్గర నుంచి బయటకు వెళ్ళడానికి ఇష్టపడలేదు. అలా చూస్తూనే ఉంటాను బాబా అని, అక్కడే ఉంటాను నేను అంటున్నాడు. వాడిని తీసుకెళ్తే ఏడ్చేస్తున్నాడు వాడు. ఎవరా? వసంత్ అని కురవాడు. బాబా కాల్డ్ హిమ్ అండ్ అలౌడ్ హిమ్ టు స్లీప్ అండ్ హిజ్ లైక్. బాబా లోపలికి పిలిచారు వాడిని. నా కాళ్ళ మీద తలకాయ పెట్టి పడుకోరా అన్నారు. బాబా పాదాల మీద తల పెట్టి పడుకున్నాడు వాడు. అబ్దుల్లా టూ వాజ్ ఇన్ టియర్స్ డ్యూరింగ్ ప్లే టైమ్. అబ్దుల్లా పక్రవాన్ అనే కుర్రవాడు కూడా ఆడుకోమని టైంలో, ఆ టైంలో అందరూ ఆడుకున్న వీడు కన్నీళ్లతోటే ఉన్నాడు. ఇన్ జనరల్ కన్వర్సేషన్ లేటర్ Baba commented that great, although Vasant's experience might have been owing to his innocence. అప్పుడు బాబా చెప్పారు, వసంత్ అన్నవాడు చిన్నవాడు, బాగా వాడు అమాయకుడు, కాబట్టి వాడు పొందే అనుభవం చాలా గొప్పదే. అలీస్ వాజ్ గ్రేటర్ స్టిల్. కానీ ఆలీ వీళ్ళందరికంటే ఉత్కృష్టమైనటువంటిది అతను పొందేటువంటి అనుభవం. బట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ వాజ్ కేజే దస్తూర్. కానీ వీళ్ళందరికంటే గొప్పది కేజే దస్తూర్ యొక్క అనుభవం. హూ ఫర్గెటింగ్ ఆల్ సెన్స్ ఆఫ్ హై ఎడ్యుకేషన్ హ్యాడ్ బీన్ ఓవర్ పవర్డ్ బై హిజ్ డీప్ లవ్ ఫర్ బాబా అండ్ హ్యాడ్ స్పెంట్ ఆల్మోస్ట్ ది ఎంటైర్ డే విత్ హిమ్. అతను చాలా చాలా చదువుకున్నవాడు అందరిలో కంటే. అది అంతా కూడా పక్కన పెట్టి అతను బాబాతోటే ఆ ప్రేమలో ఉద్విగ్నుడైపోయి అవేళ బాబాతోటే ఉన్నాడు. డ్యూరింగ్ ద డే బాబా కంపోజ్డ్ దిస్ కప్లెట్. ఆ రోజు బాబా ఒక పద్యం రాశారట. హూ వీప్స్ ఫర్ లవ్ హీ వీప్స్ ద బెస్ట్. ఎవడైతే ప్రేమ కోసం ఏడుస్తాడో వాడు ఏడుపు అతి ఉత్తమమైనటువంటిది. హూ క్రైస్ ఫర్ ఎల్స్ హీ డస్ బట్ జస్ట్. మిగిలిన విషయాల గురించి ఏడుస్తున్నాడు తమాషా కోసం ఏడిచినట్టే, అది ఏమి నిజమైన ఏడుపు కాదు. 9th January, అకార్డింగ్ టు లార్డ్ మెహర్, దట్ మార్నింగ్ బాబా సడన్లీ బ్రోక్ ఆఫ్ ఎ సెషన్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ టు ద బాయర్, టెలింగ్ దెమ్ దట్ వాజ్ నాట్ ఇన్ ఎ మూడ్ టు ఫినిష్. ఆ రోజు బాబా ఉపన్యాసం మొదలెట్టారు సాయంత్రం 6:30కి. కానీ ఇలా మొదలెట్టిన వెంటనే నాకు చెప్పాలనిపించట్లేదు, పొమ్మన్నారు పిల్లల్ని. దెర్ ఈజ్ సమ్ కమ్యూనికేషన్ గోయింగ్ ఆన్ విత్ ద వన్ ఇన్ లండన్. బాబా చెప్పారు, లండన్లో ఉన్న ఒకడితో నాకు సంభాషణ నడుస్తూ ఉంది వాడితో. ద వన్ ఆన్ ద పాత్ బిట్వీన్ ద 4th and 5th ప్లేన్. 4-5 భూమికల మధ్యలో, అంటే భూమికల్లో ఉన్నవాళ్ళు బాబా చెప్పిన ప్రకారం భారతదేశంలోనే ఎక్కువ, అందులో ఏషియా ఖండంలోనే. కానీ పాశ్చాత్య దేశం లండన్లో కూడా కొద్ది మంది ఉన్నారనమాట. 4-5 భూమికల మధ్యలో ఉన్నవాడు ఉన్నట్ట. వాడితో నేను సంభాషణ నడుస్తూ ఉంది నాకు అన్నారు. ఇన్స్ట్రక్షన్స్ ఆర్ బీయింగ్ గివెన్ టు హిమ్ అండ్ మై అటెన్షన్ ఈజ్ నీడెడ్. వాడికి కొన్ని ఆదేశాలు ఇస్తూ ఉన్నాను నేను, కాబట్టి నా శ్రద్ధంతా వాడి మీద పెట్టాలి, నా ధ్యాస. అందుకని నేను ఇప్పుడు కొనసాగించలేను అన్నారు. లేటర్ దట్ డే
In his cell in Sadhaka Ashram, Gopal Swami saw yet another even more dazzling light, which he later claimed nearly blinded him. గోపాల స్వామి ఎంత పెద్ద తేజస్సును చూశాడంటే చాలాసేపు అతను కళ్ళు కనపడలేదట. He was in a state of bliss and would spontaneously sing out Baba's name. అతను ఆనందాన్ని తట్టుకోలేక పైకే గట్టిగా బాబా నామాన్ని అలా పాడుతూ ఉండేవాట. అయితే వీళ్ళందరూ ఈ ప్రేమ బాబా పట్లే వ్యక్తం చేస్తూ ఉండేవారు. బాబా మీద ఉన్న ప్రేమే. 10th January. After a lapse of several days, the evening lecture series resumed with a particularly esoteric discussion of the 7 divisions of energy. శక్తి యొక్క 7 విభాగాల గురించి అద్భుతమైనటువంటి లెక్చర్ ఆ రోజు బాబా ఇచ్చారు. The subject treated being difficult, Sri said, it will be cleared next day. చాలా కష్టంగా ఉంది బాబా ఈ సబ్జెక్ట్ అని అందరూ అన్నారు. లేదు, రేపు దీన్ని పూర్తిగా వివరించి రేపు ముగిస్తానులే అన్నారు. 11th January. లార్డ్ మెహర్ డిస్క్రైబ్ చూసారా, ఇక్కడ 3 మూలాల నుంచి చెప్పుకొస్తున్నాడు. ఇక్కడ 1 క్రియేషన్ ఇట్స్ కాజెస్, 2 చాంజీస్ డైరీస్, 3 లార్డ్ మెహర్. మూడిట్లోనూ కూడా ఒరిజినల్ ఒక పుస్తకంలో లేని మరొక పుస్తకంలో ఉందన్నమాట. అది ఇక్కడ లార్డ్ మెహర్లో ఉన్నది చెప్తున్నాడు. లార్డ్ మెహర్ డిస్క్రైబ్ ద ఈవెంట్స్ ఆఫ్ దిస్ డే దస్. ఆ రోజు జరిగినటువంటి ఉదంతాలని లార్డ్ మెహర్ ఇలా రికార్డ్ చేసింది. బాబా వాజ్ నాట్ ఇన్ ఏ గుడ్ మూడ్ ఆల్ ఆఫ్టర్నూన్. మధ్యాహ్నం అంతా బాబా చెరబురలాడుతూనే ఉన్నారు. బాబా సాహెబ్ వాజ్ సివియర్లీ టేకెన్ టు టాక్. బాబా సాహెబ్ అంటే ఎవరండి? బెహరంజీ. మనం చెప్పుకున్నాం బాబా పుట్టిన 40 రోజులకు పుట్టాడని, అదే హాస్పిటల్లో అదే బెడ్ మీద అదే నర్సు డెలివరీ చేసిందని ఇవన్నీ చెప్పుకున్నాం. వీళ్ళిద్దరూ కలిసి చదువుకున్నారని, తర్వాత కళ్ళు అంగడి పార్ట్నర్షిప్లో నడిపారని, బాబా అతనికి పర్షియన్ భాష నేర్పాడని, తర్వాత తొలి శిష్య మండలిలో అతను కూడా ఉన్నాడు అని ఇవన్నీ చెప్పుకున్నాం. అతను మేనేజర్ ఫర్ ఎంటైర్ మేరాబాద్. అతన్ని చితకుడిసారు వాళ్ళంతా. ఎక్కువగా అతనే దొరికిపోయేవాడు. బాబా యొక్క కోపాన్ని ప్రదర్శించేటువంటి పరిస్థితి అంతా అతనికే. But while discoursing to the boys and the mandali who were seated on the platform outside his cabin, he disclosed. ప్లాట్ఫారం బయట కూర్చున్న ఈ బాలురికి అలాగే మండలి వాళ్ళకి ఇలా వెల్లడి చేశారు. Those whom I find worthy, I shall attract to the mistress of love. ఎవరినైతే నేను యోగ్యులుగా పరిగణిస్తానో వాళ్ళకి ప్రేమ అనేటువంటి ఆ కన్య దగ్గరికి వాళ్ళు ఆకర్షింపబడేలా చేస్తారు. And to them I shall offer the elixir of life. వాళ్ళకి అమృతం పోసి తాగిస్తాను నేను. Children, only truth is real, all else is worthless. ఆ పిల్లలకి అందరికీ చెప్తున్నారు, సత్యం ఒక్కటే యథార్థమైనది, మిగిలినదంతా ఎట్టి విలువ లేనిదే. ట్రై టు బీ డిలిజెంట్. తెలివైన వాళ్ళుగా మీరు ప్రవర్తించండి. ఇక నా దగ్గర ఉండి కూడా బుర్ర లేకుండా మళ్ళీ అది కావాలి ఇది కావాలి వద్దు, తెలివిగా ఉండండి. ఐ షల్ మేక్ యూ ప్యూర్ గోల్డ్ ఫ్రమ్ యువర్ మిక్స్డ్ ఎల్లాయిస్. మీరు మామూలు సత్తులోహం ఉంటూ చూడండి, అలా పనికిమాలిన వాళ్ళు మిమ్మల్ని బంగారం కింద మార్చి పడేస్తాను నేను. ఆల్కమీ అంటారు, మీరు పూర్వం విని ఉంటారు. ఆల్కమీ స్టోన్ అని అంటే అది పరసవేది. అది దేనికి తాకించినా దాన్ని బంగారం కింద మార్చేస్తుంది. అలాంటి వాడు అనమాట ఈయన. ఇది నువ్వు మట్టి అవ్వచ్చు కాక సొత్తు అవ్వచ్చు, నువ్వు రాగవ్వచ్చు, కంచు అవ్వచ్చు, ఎత్తడవ్వచ్చు, కానీ తగిలించగానే బంగారం అయిపోతావు. అలా మార్చేస్తాను మిమ్మల్ని అందరినీ అన్నారు. సడన్లీ అబ్దుల్లా సా ఎన్ ఎక్స్ట్రాడినరీ ఫ్లాష్ ఆఫ్ లైట్ కమింగ్ ఫ్రమ్ బాబాస్ విండో. బాబా ఇదంతా అక్షర ఫలకంతో చెప్తున్నారు. పెళ్లిలు ఇలా కూర్చుని ఉన్నారు. అబ్దుల్లా పక్రవాన్ ఒక పెద్ద మెరుపు బాబా ఉన్న గదిలో ఆ కిటికీలోంచి వచ్చేసింది అతని మీదకి. అది అతను చూశాడు. ఓవర్ పవర్డ్ హీ ఫెల్ డౌన్ అన్కాన్షియస్. అతను స్పృహ తప్పై పడిపోయాడు. అండ్ ఎట్ బాబాస్ ఇన్ డైరెక్షన్ హీ వాజ్ రిమూవ్ టు ది హాస్పిటల్. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోమన్నారు బాబా. బాబా రిమూవ్డ్ హిస్ జాకెట్ and although the weather was quite cold, his chest was covered with perspiration. బాబా కోటు బటన్స్ ఇప్పేశారు. ఆయన గుండెల మీద చెమట ఇలాగా కారుతా ఉందట. ఇదేమిటి ఎంత కటికి చలిలో ఆయన అంత చెమట కారుస్తున్నట్టంటే ఆయన అంత తీవ్రమైనటువంటి ఆ శ్రమ, శారీరక శ్రమ పడుతూ ఉన్నారన్నమాట. బాబా ఎక్స్ప్లెయిన్ దట్ హీ వాజ్ వర్కింగ్ టు రేజ్ అబ్దుల్లా టు ది సిక్త్ ప్లేన్. ఇదిగో ఈ శ్రమ అంతా వాడి కోసమే, వాడిని ఎలాగైనా ఆరో భూమికలోకి తీసుకెళ్లాలని నా తాపత్రయం.
దానికోసమే నేను ఇంత శ్రమిస్తూ ఉన్నాను నేను. Abdullah Pakrawan's extraordinary experiences in the upper reaches of the spiritual domain, as related by him in an account that he wrote during this period, began in real earnest from this day. తర్వాత రోజుల్లో అబ్దుల్లా పక్రవాన్ అనేక వ్యాసాలు రాశాడు. అతనికి ఏమి జరిగింది అసలు ఆ అనుభవం మొత్తం అతను అనుభవించినంత ఆ రోజుల్లోనే గుర్తు తెచ్చుకుని రాశాడు. ఇగో ఈ రోజు నుంచి ఈ అనుభవాల పరంపర మొదలయ్యింది. అకార్డింగ్ టు చాంగీస్ డైరీ, చాంగీ రాసుకున్నటువంటి డైరీ ప్రకారం అబ్దుల్లా వాజ్ సేవ్డ్ ఫ్రమ్ నియర్లీ డయింగ్. అసలు చనిపోవాల్సిందే అప్పుడు అబ్దుల్లా. బాబాస్ ఈవినింగ్ లెక్చర్ వాజ్ క్యాన్సిల్, డౌట్లెస్ బికాజ్ ఆఫ్ అబ్దుల్లాస్ కండిషన్. అబ్దుల్లా అలా ఉంటే మనం ఉపన్యాసం వద్దు, సాయంత్రం క్యాన్సిల్ చేసేద్దాం అన్నారు బాబా. అని క్యాన్సిల్ ది మండలి డిస్కోర్స్ అట్ 6:30. అలాగే సాయంత్రం 6:30కి ఇచ్చి మండలి వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రవచనం కూడా క్యాన్సిల్. అండ్ హిజ్ ఓన్ పర్సనల్ దర్శన్ టు ది బాయ్స్, ఈ పిల్లలకి దర్శనం కూడా క్యాన్సిల్ చేసేశారు. విచ్ వాజ్ పార్ట్ ఆఫ్ ది యూజువల్ ఈవినింగ్ రొటీన్. ప్రతి రోజు సాయంత్రం వాళ్ళకి ఇస్తూ ఉండేవారు, కానీ ఆ రోజున మాత్రం క్యాన్సిల్ చేసేశారు. 12th January, 12 జనవరి, బాబాస్ మదర్ షిరీన్ విజిటింగ్ ఫ్రమ్ పూనా ఆస్క్డ్ బాబా టు స్టాప్ ది బాయ్స్ ఫ్రమ్ క్రయింగ్. ఆవిడికి వార్త తెలిసిపోయిందన్నమాట షిరీన్కి. ఆవిడ పూనా నుంచి వచ్చి, ఇదేమి దరిద్రంరా, ఈ పిల్లలందరినీ ఇలా ఏడిపించడం ఏమిటి, ఏమిటి ఇదంతా, కట్టిపెట్టి ఇవన్నీ కూడా ఈ వేళ నుంచి అన్నారు. బాబా ఇష్యూడ్ ఎన్ ఇమ్మీడియట్ ఆర్డర్ ఫర్ హెర్, మాసాజీ అండ్ రావు సాహెబ్ టు గో అవే. బహుశా ఆవిడతో వీళ్ళిద్దరూ కూడా కలిసి రికమెండ్ చేశారన్నమాట. మాసాజీ, రావు సాహెబ్ ఈ ముగ్గురిని పొమ్మన్నారు, అసలు నాకు కనిపించకుండా పొమ్మన్నారు బయట. 13th January, 13 జనవరి, at a special meeting of the staff in the late afternoon, Baba understood that the school was only a means of inducing the boys into the spiritual line. ఆ రోజు మధ్యాహ్నం స్టాఫ్ అందరికీ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో స్పష్టంగా చెప్పారు, నాకు ఈ చదువు చెప్పడం, వాళ్ళు నేర్పడం ఇది కాదు నా ప్రాజెక్ట్, నాకు దీనిలో నాకేం ఇంట్రెస్ట్ లేదు, వీళ్ళని ఆధ్యాత్మిక మార్గములో ప్రవేశింపచేయడమే నా ఏకైక ధ్యేయము, దానికోసమే ఇది నేను మిషా. The root purpose was not to encourage study, but to cultivate ప్రేమ్. నేను ఈ విద్యా వ్యవస్థని ప్రారంభించడానికి మూల కారణము ప్రేమను పుట్టించడం కోసమే గాని చదువు చెప్పడం కాదు. A time will come when these boys will not want to study. మీరు చూస్తూ ఉండండి, ఒక రోజు వచ్చేసిన తొందరలో మాకు చదువులు వద్దు అంటారు వీళ్ళు, ఇదే పిల్లలు. They will forget their meals and take leave of their senses. వాళ్ళు భోజనం మానేస్తారు, వాళ్ళ ఇంద్రియాలు కూడా పనిచేయడం మానేస్తాయి. అబౌట్ 15 or 20 విల్ బికమ్ లైక్ దిస్. నేను చెప్తున్నాను 15 నుంచి 20 మంది ఇలా అయిపోతారు దగ్గరలో. బట్ దిస్ లీవింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ మస్ట్ హ్యాపన్ స్పాంటేనియస్లీ అండ్ షుడ్ ఆరిజినేట్ విదిన్ దెమ్. బాబా చెప్తున్నారు, ఇదంతా స్వతసిద్ధముగా దానికది జరగాలి, అంతేగా నేను ఒక ఇంజక్షన్ ఇచ్చి నువ్వు ఒక ఇంజక్షన్ ఇచ్చి అలా బలవంతం చేసి చేయకూడదు. ఇది వాళ్ళ లోపల నుంచి పెళ్ళుబికి రావాలి ఇది అంతా కూడా. ఇన్ ద మీన్ టైమ్ ద స్కూల్ మస్ట్ కంటిన్యూ సిన్స్ అదర్స్ విల్ బెనిఫిట్ ఫ్రమ్ ఇట్. ఎందుకంటే ఆ 100 మందిలో ఈ 20 మంది గురించి నేను మాట్లాడుతాను, మిగిలిన 80 మంది వాళ్ళకి మరి ఏదో రకంగా ఉపయోగపడాలి కదా. మనం ఇంత వ్యవస్థ నడుపుతున్నప్పుడు వాళ్ళ కోసమైనా ఈ స్కూల్ మాత్రం నడుస్తూ ఉండాలి. బాబా ఆస్క్డ్ ది మండలి టు హెల్ప్ మీ ఇన్ దిస్ ఎఫర్ట్. నేను పడేటువంటి ఈ కృషిలో మీరు సాయం చేయండి నాన్న నాకు అని వాళ్ళకి కోరారు బాబా. మీన్ వైల్ అబ్దుల్లా పక్రవాన్ కంటిన్యూడ్ ఇన్ ఏ స్టేట్ వేర్ ది ఇమేజ్ ఆఫ్ బాబా కేమ్ కంటిన్యూస్లీ బిఫోర్ ఈ సైట్. ఇక అబ్దుల్లా పక్రవాన్ పరిస్థితి ఏమిటంటే ఆ కళ్ళకి ఎటు చూసినా బాబాయే కనపడతాడు, ఇంకేం కనిపించట్లేదు అతనికి. కేజీ దస్తూర్ స్టిల్ ఇన్ ది థ్రోస్ ఆఫ్ ఓవర్ పవర్మెంట్ లెఫ్ట్ ద స్కూల్ లేట్ ఎట్ నైట్ ఆల్మోస్ట్ సెన్స్లెస్. ఈ కేజీ దస్తూర్ పరిస్థితి అర్ధరాత్రి అయిపోయింది, అప్పుడు స్కూల్ నుంచి బయటకు వచ్చాడు. అతను ఎటు అడిగేస్తున్నాడో తెలియట్లేదు, ఏమీ స్పృహ లేకుండానే వెళ్ళిపోయాడు. మెహర్జీ కర్కారియా వన్ ఆఫ్ ద టీచర్స్ ఇన్ ది స్కూల్. చూసారా బాబా మండలిలో టీచర్లు ఉన్నారు, అందులో మెహర్జీ కర్కారియా ఒకడు. క్రైడ్ లైక్ ఎ చైల్డ్, ఒక పసివాడిలాగా ఆ రోజు ఏడ్చి 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 ఏడ్చాడు. 14th January, 14 జనవరి, ఎట్ నూన్ ద మండలి వాష్డ్ బాబాస్ ఫీట్. మండలి వాళ్ళు ఆ రోజు బాబా పాదాలు కడిగారు.
At Arati, Rajaram, one of the boys, fell down senseless, though crying out. రాజారాం అనే కుర్రాడు ఏడుస్తూ స్పృహ లేకుండా పడిపోయాడు బాబా పాదాల దగ్గర. పడిపోయాడు కానీ స్పృహ లేదు కానీ ఏడుపు మాత్రం. టేకెన్ టు ది ఇన్ఫర్మరీ, హాస్పిటల్కి తీసుకెళ్లారు. వెంటనే హీ వాజ్ టోల్డ్ టు థింక్ ఆఫ్ శ్రీ. వాడికి ఏం చెప్పారు? బాబానే తలుచుకో, బాబాని తలుచుకో, బాబాని తలుచుకో, బాబాని తలుచుకో అని వాడికి చెప్తూ ఉండేవారు అన్నమాట. రమాజీ, దౌలత్ అండ్ వసంత్ వర్ ఆల్ క్రయింగ్. ఈ ముగ్గురు పిల్లలు అలా ఏడుస్తూనే ఉన్నారు. అండ్ అబ్దుల్ వహాబ్ కలింగర్ burst out wailing, refusing to eat or drink, his eyes and mouth closed. ఈ కలింగర్ అనేటువంటి కుర్రవాడు ఉన్నాడు, బహుశా జామకేడు వాడు అనుకుంటాను. బాబా వెళ్ళారు అని తీసుకురా నాకు ఒకసారి జామకేడు కూడా. ఈ కుర్రవాడు ఏడుస్తూ ఉన్నాడు, తినడు, తాగడు. అతని కళ్ళు నోరు ఎప్పుడు మూసుకునే ఉండేవాడు. ఆఫ్టర్ 14, ద క్రియేషన్ ఇట్స్ కాజ్ ఎ సిరీస్ ఆఫ్ లెక్చర్స్ ఎండ్స్. ఇగో 14 జనవరి చెప్పుకున్నాం కదా, దీని తర్వాత క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ అనేటువంటి లెక్చర్స్ ఆగిపోయినాయి. సెవరల్ ఆఫ్ ది డైరీ ఎంట్రీస్ డ్యూరింగ్ ద డే ఫాలోయింగ్ రికార్డ్ దట్ దేర్ వాజ్ నో లెక్చర్, దో బాబా సీమ్ స్టిల్ టు హ్యావ్ మెట్ విత్ ద బాయ్స్ అండ్ గివెన్ హిస్ దర్శన్. అయితే పిల్లలు రోజు వచ్చేవారు, సాయంత్రం ఆ టైం కూర్చునేవారు, ఆయన దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉండేవారు. కానీ ఈ ఉపన్యాసాలు మాత్రం కొనసాగించలేరు 14 జనవరి తర్వాత. అంచేత డైరీలో ఈరోజు ఉపన్యాసం అవ్వలేదు, ఈరోజు ఉపన్యాసం అవ్వలేదు అని రాసేవారు. అంటే ఈ రాసుకునే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేవారు, బాబా మాత్రం ఆయన చాలులే అని డిసైడ్ చేసుకున్నాడు. చాంగీస్ డైరీస్ డస్ రెఫర్ హవెవర్ టు డిస్కషన్ ద యూజువల్ లవ్ ఇంజెక్షన్ ఇన్ దీస్ ఈవినింగ్ సెషన్స్. అయితే ఉపన్యాసాలు ఇవ్వలేరు కానీ చర్చలు జరుగుతూ ఉండేవి. నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించడని ఇంజెక్షన్ ఇవ్వడం మాత్రం ఆయన కంటిన్యూ చేశాడు అని చాంజీ డైరీలో రాసుకున్నాడు. వి ఆల్సో ఫైండ్ బాబా గివింగ్ జనరల్ అడ్వైస్ అండ్ గైడెన్స్. బాబా సాధారణమైనటువంటి సలహాలు, మార్గదర్శకము అది మాత్రం కొనసాగించారు. బట్ నథింగ్ లైక్ హై మెటాఫిజిక్స్ అండ్ కాస్మాలజీ దట్ క్యారెక్టరైజ్డ్ ది 6-week సిరీస్ ఇన్ డిసెంబర్ జనవరి appears during any of the records of Baba with the Maharashtra boys thereafter. అయితే క్రియేషన్ అండ్ కాజెస్ లో బాబా ప్రస్తావించిన చాలా ఉన్నత స్థాయికి చెందినటువంటి మెటాఫిజిక్స్, అధిభౌతిక విషయాలు, అలాగే సృష్టి నిర్మాణ శాస్త్రము, వాటికి సంబంధించిన ప్రసంగాలు మరి ఎప్పటికీ ఇవ్వలేరు బాబా ఆ పిల్లలకి. ఇక్కడికి ఈరోజు ముగిద్దామండి. అవతార్ మెహర్ బాబాకి జై.